అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక అద్భుతమైన చారిత్రక కథ గురించి మాట్లాడుకోబోతున్నాం. హైదరాబాద్ స్వాతంత్ర్య సంగ్రామం అసలొక పాటతో మొదలైన ఉద్యమం ఒక పెద్ద తిరుగుబాటుగా మారి చివరికి ఒక రాష్ట్రాన్ని భారతదేశంలో ఎలా కలిపిందో వివరంగా తెలుసుకుందాం. సరే, మరి ప్రయాణంలో మనం ఎక్కడ్నుంచి మొదలుపెట్టి ఎక్కడికి వెళ్తామో చూద్దాం. ముందుగా ఆ నిప్పురవ్వ ఎలా మొదలైందో చూస్తాం. అదే వందేమాతరం ఉద్యమం. ఆ తర్వాత రాజకీయంగా ఎలాంటి ప్రతిఘటన ఎదురైంది, జాయిన్ ఇండియా ఉద్యమం ఎలా ఊపందుకుంది, చివరికి హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో ఎలా విలీనమైందో, ఇలా ఒక్కో ఘట్టాన్ని వివరంగా పరిశీలిద్దాం. మన కథ మొదలయ్యేది 1938లో ఉస్మానియా యూనివర్సిటీలో. అక్కడొక పాట, కేవలం ఒక పాట ఒక పెద్ద తిరుగుబాటుకు నాంది పలికింది. అసలా రోజుల్లో పరిస్థితులెలా ఉండేవి, ఈ అగ్గి ఎలా రాజుకొందో ఇప్పుడు చూద్దాం. అంటే చూడండి, ఆ రోజుల్లో హైదరాబాద్ సంస్థానంలో ఉన్న స్కూల్స్, కాలేజీల్లో ప్రతిరోజూ నిజాంను పొగుడుతూ ఒక పాట పాడటం తప్పనిసరి. కాని దేశమంతటా స్వాతంత్ర ఉద్యమం గాలివీస్తోంది గదా, ఆ స్ఫూర్తి విద్యార్థుల్లోకి కూడా పాకింది. వాళ్ళు మేం నిజాం పాట పాడం, మా దేశభక్తిని చాటుకునే వందేమాతరం పాడతామని తేల్చి చెప్పారు. ఇక్కడే అసలు కథ మొదలైంది. ఈ స్లైడ్లో అబ్లాకియత్ అనే ఒక పదం కనిపిస్తోంది కదా, అసలు ఇదేంటంటే ఇది విద్యార్థుల మధ్య తీవ్రమైన అసంతృప్తికి కారణమైంది. ఈ పాలసీ ప్రకారం హిందూ విద్యార్థులు వేరే మతాల గ్రంథాలు కూడా చదవాలి, కాని ముస్లిం విద్యార్థులకు ఆ రూల్ లేదు. ఇది ఒక రకమైన వివక్ష. దీనికి తోడు అందరూ నీలి షేర్వాణి, పైజామా వేసుకోవాలనే డ్రెస్ కోడ్ కూడా ఉండేది. ఇదంతా విద్యార్థుల్లో కోపాన్ని, అసహనాన్ని పెంచింది. పరిస్థితి ఎంత వేగంగా మారిపోయిందో చూడండి. 1938 దసరా రోజున విద్యార్థులు హాస్టల్లో వందేమాతరం పాడుకున్నారు. అంతే, కొన్ని రోజుల్లోనే యూనివర్సిటీ ఒక సర్క్యులర్ ఇచ్చింది. ఈ పాట రాజకీయపరమైనది, దీన్ని పాడకూడదు అని నిషేధించింది. కాని విద్యార్థులు వినలేదు. నవంబర్ 29న వందేమాతరం యాక్షన్ కమిటీ ఏర్పడింది. అదే రోజు మాట వినలేదని వైస్ ఛాన్సలర్ వందల మంది హిందూ విద్యార్థులను యూనివర్సిటీ నుంచి బహిష్కరించారు. జస్ట్ కొన్ని వారాల్లోనే ఇంత జరిగిపోయింది. ఇలా బహిష్కరణకు గురైన వాళ్ళు ఎవరో సాధారణ విద్యార్థులు కాదు. భవిష్యత్తులో మన దేశ రాజకీయాలను శాసించిన ఎంతోమంది మహానుభావులున్నారు. వారిలో మన మాజీ ప్రధాని పివి నరసింహారావు గారు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన మర్రి చెన్నారెడ్డిగారు, ఇలా ఎందరో ఉన్నారు. అంటే ఆ బహిష్కరణ వాళ్ల చదువుకు అడ్డుకట్ట వేసినా వాళ్లలో నాయకత్వ లక్షణాలకు పునాది వేసింది. ఈ విద్యార్థుల పోరాటం హైదరాబాద్ సరిహద్దులు దాటి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఏకంగా మహాత్మాగాంధీ, జవహర్లాల్ నెహ్రూ, సుభాష్ చంద్రబోస్ లాంటి జాతీయ నాయకుల దృష్టిని ఆకర్షించింది. వాళ్లందరినుంచి మద్దతుగా లేఖలు వచ్చాయి. అంటే ఆలోచించండి, విద్యార్థుల ఉద్యమానికి ఎంత పెద్ద సపోర్ట్ దొరికిందో. సరే, యూనివర్సిటీ నుంచి బహిష్కరించారు కదా, మరి ఆ విద్యార్థుల భవిష్యత్తేంటి, వాళ్ల చదువు మాటేంటి? ఇక్కడొక ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ ఉంది. నిజాం దగ్గర విరాళాలు తీసుకుంటున్న ఆంధ్ర, బెనారస్ యూనివర్సిటీలు వాళ్లకు అడ్మిషన్ ఇవ్వడానికి నిరాకరించాయి. కాని నాగ్పూర్ యూనివర్సిటీ మాత్రం ధైర్యంగా ముందుకొచ్చి ఆ విద్యార్థులందరికీ ఆశ్రయం కల్పించింది. వాళ్ల భవిష్యత్తుకు ఒక దారి చూపించింది. ఓకే, ఇప్పటివరకు మనం విద్యార్థుల ఉద్యమం గురించి చూశాం. ఇప్పుడు ఈ శక్తి, ఈ ఆవేశం ఒక వ్యవస్థీకృత రాజకీయ ఉద్యమంగా ఎలా మారింది, హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ పాత్రేంటి, ఆ విషయాలు చూద్దాం. దాదాపు 8 ఏళ్లపాటు నిషేధంలో ఉన్న హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ మీద 1946లో నిజాం ప్రభుత్వం నిషేధాన్ని ఎత్తివేసింది. అంతే, వెంటనే వాళ్లు యాక్టివ్ అయ్యారు. 1947 జూన్లో స్వామి రామానంద తీర్థగారి అధ్యక్షతన మొదటి మహాసభ నిర్వహించారు. ఆ సభలో తీసుకున్న అతి ముఖ్యమైన నిర్ణయమేంటంటే, రోజురోజుకీ పరిగిపోతున్న రజాకార్ల హింసను ఎదుర్కోవడానికి జమలాపురం కేశవరావు గారి నాయకత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేయడం. ఇక 1947 వచ్చేసింది. భారతదేశానికి స్వాతంత్ర్యం రావటం ఖాయమైపోయింది. ఈ టైంలో హైదరాబాదును కూడా భారతదేశంలో కలపాలి అనే డిమాండ్ జాయిన్ ఇండియా ఉద్యమంగా మారింది. ఇది స్వాతంత్ర పోరాటంలో చివరి అత్యంత కీలకమైన ఘట్టమనమాట. ఈ జాయిన్ ఇండియా ఉద్యమం సక్సెస్ అవ్వడానికి కారణం వాళ్లు అనుసరించిన డబుల్ స్ట్రాటజీ. ఒకవైపు స్వామి రామానంద తీర్థగారు అహింసా మార్గంలో బహిరంగంగా సత్యాగ్రహాలు చేస్తూ ఉద్యమాన్ని నడిపించారు. దీన్నే బహిరంగ ఉద్యమం అంటారు. మరోవైపు యువజన విభాగం క్విట్ ఇండియా ఉద్యమం స్ఫూర్తితో బాంబాయి, విజయవాడ లాంటి ప్రాంతాల నుంచి రహస్యంగా పనిచేస్తూ పోరాటాన్ని ఉధృతం చేసింది.
దీన్నే అజ్ఞాత ఉద్యమమంటారు. సో రెండు వైపులా నుంచి నిజాం మీద ఒత్తిడి పెంచారు. 1947లో జరిగిన కొన్ని కీలక సంఘటనలు చూద్దాం. ఆగస్టు 7 స్వామి రామానంద తీర్థగారు జాయిన్ ఇండియా సత్యాగ్రహాన్ని మొదలుపెట్టారు. వెంటనే ఆయన్ని అరెస్ట్ చేశారు. ఆ రోజును హైదరాబాద్ దినోత్సవంగా జరుపుకుంటారు. ఇక మనకు స్వాతంత్రమొచ్చిన రోజు ఆగస్టు 15న సుల్తాన్ బజార్లో మోతిలాల్ మంత్రిగారు భారత జాతీయ జెండాను ఎగరేశారు. దీన్ని చూసి స్ఫూర్తి పొందిన హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ సెప్టెంబర్ 2న రాష్ట్రవ్యాప్తంగా జెండా దినోత్సవం జరపాలని పిలుపునిచ్చింది. ఈ పోరాటాన్ని సపోర్ట్ చేయడానికి రాష్ట్ర సరిహద్దుల్లో కొన్ని శిబిరాల ఏర్పాటు చేశారు. ఇవి చాలా వ్యూహాత్మకంగా పనిచేశాయి. ఆదిలాబాద్ దగ్గర బలార్షా క్యాంప్, కరీంనగర్ దగ్గర సిరివంచ క్యాంప్, విజయవాడలో ఒక రీజనల్ సెంటర్, ఇలాంటివన్నమాట. ఇవి కార్యకర్తలకు ఆశ్రయమివ్వడమే కాదు, వాళ్లకు శిక్షణ ఇస్తూ ఉద్యమానికి నాడీ కేంద్రాలుగా మారాయి. ఇక పోరాటం చివరి దశకు చేరుకుంది. ఈ దశలో చాలా హింస జరిగింది. ఎంతోమంది వీరులు తమ ప్రాణాలను పణంగా పెట్టారు. వాళ్ల త్యాగాల పునాదుల మీదే హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్లో విలీనం కాగలిగింది. త్యాగాలు అన్నాం కదా, దానికి ఒక ఉదాహరణ ఇది. సెప్టెంబర్ 2, 1947న జెండా దినోత్సవం రోజున హనుమకొండలో బత్తిని మొగిలయ్య గౌడ్, రామస్వామి గౌడ్ అనే ఇద్దరు కార్యకర్తలు జెండా ఎగరేస్తుంటే రజాకార్లు వాళ్లను అక్కడికక్కడే కాల్చి చంపారు. వాళ్ల బలిదానం ఉద్యమ జ్వాలను మరింత రగిలించింది. ఎన్నో పోరాటాలు, త్యాగాలు, రాజకీయ చర్చల తర్వాత ఆ రోజు రానే వచ్చింది. సెప్టెంబర్ 17, 1948. ఈ రోజున హైదరాబాద్ రాష్ట్రం అధికారికంగా భారత యూనియన్లో విలీనమైంది. ఒక కొత్త శకం మొదలైంది. ఈ మొత్తం ఉద్యమానికి నాయకత్వం వహించిన స్వామి రామానంద తీర్థగారు తన అనుభవానన్నింటినీ ఒక పుస్తక రూపంలో మనకందించారు. దాని పేరే హైదరాబాద్ స్వాతంత్ర్య పోరాటం, నా అనుభవాలు, జ్ఞాపకాలు. ఆనాటి పరిస్థితులను, పోరాటాన్ని కళ్లకు కట్టినట్టు తెలుసుకోవాలంటే ఇదొక అద్భుతమైన చారిత్రక గ్రంథం. సరే, ఇప్పటిదాకా మనం మొత్తం కథను వివరంగా చూశాం. ఇప్పుడు ఒకసారి క్విక్గా ఈ పోరాటంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తులు, ముఖ్యమైన తేదీలు, సంఘటనలు ఏంటో రివైజ్ చేసుకుందాం. ఈ టేబుల్ చూస్తే మనకొక క్లియర్ పిక్చర్ వస్తుంది. జాయిన్ ఇండియా ఉద్యమానికి నాయకత్వం వహించిన స్వామి రామానంద తీర్థ, వందేమాతరం ఉద్యమం నుంచి వచ్చిన విద్యార్థి నాయకుడు మన మాజీ ప్రధాని పివి నరసింహారావు, రజాకారులకు వ్యతిరేకంగా కమిటీ పెట్టిన జమలాపురం కేశవరావు, జెండా దినోత్సవం నాడు ప్రాణాలర్పించిన బత్తిని మొగిలయ్య గౌడ్, వీళ్లందరి కృషితోనే సెప్టెంబర్ 17, 1948న హైదరాబాద్ భారత్లో విలీనమైంది. ప్రతి సంఘటన వెనుక ఒక హీరో ఉన్నాడు. చివరగా ఒక ప్రశ్న ఆలోచించండి. ఒకవేళ ఉస్మానియా యూనివర్సిటీలో ఆ రోజు విద్యార్థులు పాడిన ఆ పాట అంత పెద్ద రాజకీయ ఉద్యమంగా మారకుండా ఉండుంటే అప్పుడు మన ఆధునిక భారతదేశ చరిత్ర ఎలా ఉండేది? ఒక్క చిన్న నిరసన, ఒక చిన్న ధిక్కార చర్య లక్షలాది మంది భవిష్యత్తును ఎలా మార్చేయగలదో చెప్పడానికి ఇదే ఒక గొప్ప ఉదాహరణ. ఈ ఆలోచనతో ఈ విశ్లేషణను ముగిద్దాం.